పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు ఈ రీతిగా పలికెను: భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రియమైన దివ్యవాణి వీక్షకులకు త్రియేక దేవుని నామమున శుభాభివందనములు. ప్రియా సహోదరులారా, ఎక్కడా విననట్లుగా నేడు ఒక గొప్ప ఆహ్వానం. ఏంటి ఈ ఆహ్వానం? యేసు ప్రభు పిలుస్తున్నారు. ఎవరిని అంటే అలసిపోయిన వారిని. వీరిని యేసు ప్రభు పిలుస్తున్నారు. నా దగ్గరకు రండి అంటున్నారు. సహజంగా మనిషి ఎవరిని తన దగ్గరకు చేర్చుకుంటారు అంటే, జీవితంలో ఒక స్థాయిలో ఆర్థికంగా స్థిరపడిన వారిని, లేదా ఆర్థికంగా ఉన్నత స్థానములో ఉన్నటువంటి వారిని మనిషి ఎత్తుకుని, ఆ మనిషి అలాంటి వారి పట్ల ఆకర్షితులయ్యి వారితో స్నేహం చేసి తను కూడా ఉన్నత స్థానంలోనికి వెళ్ళాలని ఆశపడతారు. ఇది సహజంగా లోకములో జరిగేటటువంటి విషయం. కానీ యేసు ప్రభు ఎవరిని పిలుస్తున్నారు అంటే, అలసి సొలసిన వారిని యేసు ప్రభు ఆహ్వానిస్తున్నారు. నా దగ్గరకు రండి అని ప్రభువు ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చిన వారిని దేవుడు ఏమంటున్నారు? నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నారు. మీరు అలసిపోతే నేను విశ్రాంతినిస్తాను. ప్రియ సహోదరులారా, ప్రభువు ఎవరిని పిలుస్తున్నారు? ఎలాంటి వారిని అంటే, అన్ని వర్గాల వారిని, అన్ని పరిస్థితులలో ఉన్నటువంటి వారిని, ఏ సమస్యతో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటారు, ఆ సమస్త జనులారా నా దగ్గరకు రండి. ప్రభువు సమస్యలు రాబోతూ ఉన్నవారులారా, సమస్యలు అయిపోతూ ఉన్నవారులారా, లేదా సమస్యలలో ఉన్నటువంటి వారులారా అంటల్లా. ఎవరైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభువు ఆహ్వానం పలుకుతున్నారు. నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు అంటున్నారు. రెండవ విషయం, మనం గమనించాల్సిన విషయం, ప్రభు అంటున్నారు సమస్త జనులారా. ఇది ప్రియ సహోదరులారా మనము ఆలోచించాల్సిన విషయం. మరి ముఖ్యంగా 3 పర్యాయాలు యేసు ప్రభు ఈ మాటను వాడతారు. ఈనాడు చదువుకున్నటువంటి వాక్యములో భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, ఎలాంటి భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా, ఎలాంటి విభజనలు లేకుండా యేసు ప్రభు అందరిని ఆహ్వానిస్తున్నారు. మరి రెండవదిగా మనం కూడా చూస్తూ ఉన్నాం. మార్కు శుభవార్త 11వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు అంటారు కదా, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. ఎవరైనా రావచ్చు తన ఆలయానికి. ఆయనే ఇచ్చినటువంటి అనుమతి ఇది. దీనిని నిర్బంధించడానికి ఎవరము సరిపోము. అందుకే ప్రభు అంటున్నారు, నా ఆలయము సకల జాతి జనులకు, ఏ జాతి వారికైనా సరే ఇది ప్రార్థనాలయము.
మూడవదిగా యేసు ప్రభు శిష్యులను పంపిస్తూ మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనములు ఈ విధంగా అంటారు, మీరు వెళ్ళండి, ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. ఇది యేసు ప్రభు శిష్యులకు చెప్పిన మాట. నేను ఏ విధంగా అయితే సర్వమానవాళిని, ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళందరినీ నేను ఎలాగైతే ఆహ్వానించానో, అలాగే ఎలాగైతే నా యొక్క ఆలయాన్ని అందరికీ ఒక నివాస స్థలంగా నేను మార్చానో, మీరు కూడా వెళ్ళండి, తరతమ భేదాలు లేకుండా సకల మానవాళి దగ్గరకు మీరు వెళ్ళండి, నా యొక్క ప్రేమను తెలియపరచండి అని యేసు ప్రభు శిష్యులకు తెలియచేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి శిష్యులు వెళ్ళారు, సకల జాతి జనులకు ఎలాంటి విభేదాలు లేకుండా అందరికీ దేవుని యొక్క సువార్తను ప్రపంచమంతటా ప్రకటించారు. ప్రియ సహోదరి సహోదరు, ఎవరి ఆజ్ఞ ఇది? ఇది దేవుని ఆజ్ఞ. ఎవరి మనస్తత్వం ఇది? దేవుని మనస్తత్వం. ఎందుకంటే సమస్త మానవాళిని తయారు చేసింది దేవుడే, అందరం ఆయనకు చెందిన బిడ్డలమే. కాబట్టి దేవుడు అందరినీ సమదృష్టితో చూస్తూ ఉన్నారు. అందుకే వాక్యంలో చదువుతూ ఉన్నాం, ప్రియ సహోదరులారా, ఏమని అంటే మంచివారిపై చెడ్డవారిపై వర్షం ఒకే రకంగా కురుస్తుంది కదా. వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, మంచివారిపై చెడ్డవారిపై సూర్యుడు ఒకే విధంగా ప్రసరిస్తూ ఉన్నాడు కదా. ప్రియ సహోదరులారా, అందుకే ప్రభువు చెబుతున్నారు, నేను అందరినీ సమదృష్టితో చూసేటటువంటి నా దేవుడను. సకల జాతి జనులారా, భారముతో మీరు అలసిపోయి ఉంటే నా దగ్గరకు రండి, నేను విశ్రాంతినిస్తానంటున్నారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకు విశ్రాంతినిస్తారు. దేనికి విశ్రాంతినిస్తారు? శారీరకమైన విశ్రాంతి అంటే యేసు ప్రభు వాగ్దానం చేస్తుంది శారీరకమైన విశ్రాంతి మాత్రమే కాదు, ఆత్మీయమైన విశ్రాంతి. ఈ సృష్టిలో ప్రియ సహోదరులారా, అతి ప్రమాదకరమైనటువంటిది ఆత్మకు గాయం అవ్వటం. శరీరానికి గాయమైతే అది మానిపోతూ ఉంటుంది. ఆత్మకు గాయమైన, ఆత్మలోకి లేదా మనసులోకి ఏదన్నా ఆలోచన వచ్చినా సరే అది మనలను అనేక రకాలుగా కృంగదీస్తూ ఉంటుంది, ఎలాంటి సంతోషం లేకుండా చేస్తుంది, ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభు అంటున్నారు, ప్రియ సహోదరులారా, నా దగ్గరకు రండి, నేను మీకు మీ ఆత్మలకు విశ్రాంతినిస్తాను. ఈ మాట పలికిన దేవుడు వెంటనే అంటారు కదా, వచ్చిన మీరేం చేయాలి? నా కాడిని మీరెత్తుకోండి. మీరు కూడా నాలాగా ఆనందంగా ఉండాలంటే, యేసుప్రభు ఎన్ని హింసలను అనుభవించారు ఈ లోకంలో. అనేక రకాల సమస్యలను ఆయన అనుభవించారు. ఎంతోమంది ఆయనను తిరస్కరించారు, ఎంతోమంది ఆయనను హేళన చేశారు, ఎంతోమంది ఆయనను ఇబ్బందులు పెట్టారు. ఆయన నుంచి మేలు పొందిన వారే ఆయనకు వ్యతిరేకులుగా మారారు. అయినా సరే దేవుడు తనకిచ్చినటువంటి ఆనందాన్ని యేసుప్రభు కోల్పోయారంటే కోల్పోలా. కాబట్టి ప్రభు అంటున్నారు, రండి, మీరు కూడా నాలాగా ఉండాలంటే నా కాడిని మీరు ఎత్తుకోండి. ప్రభు చెబుతున్న ఒక మంచి మాట ఇది. ఏంటిది అంటే, నా కాడిని మీరు ఎత్తుకోండి. ప్రభు అంటారు అక్కడ, నా కాడిని మీరు ఎత్తుకొనుడు సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనండి. ప్రభు చెబుతున్న మాట. ప్రియ సహోదరులారా, మనము యేసు ప్రభు కలిగినటువంటి గుణాలను మనము కూడా మన భుజాల మీద వేసుకొని అదే గుణాలతో మనం ముందుకు వెళితే మనం కూడా దేవుడు అనుభవించిన, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో చెరగని విధంగా ఉన్నటువంటి ఆత్మీయ ఆనందాన్ని మనము కూడా అనుభవించగలుగుతూ ఉంటాం. అందుకే నాటి నుంచి మనం అనేక మంది కథోలిక విశ్వాసంలో ప్రతిరోజు మనం ఏదో ఒక పునీతుణ్ణి గౌరవిస్తూ ఉంటాం, ఏదో ఒక పునీతుని యొక్క ప్రార్థనా సహాయాన్ని అడుగుతూ ఉంటాం. వీళ్ళందరూ కూడా సౌఖ్యమైనటువంటి లేదా సమృద్ధి కలిగిన జీవితముతో ఆనందంగా బ్రతికి ఈ లోకాన్ని వీడిన వాళ్ళు కాదు. వీళ్ళు అనేక సమస్యలను సహితము ఆనందముతో ఎదుర్కొన్నటువంటి వారు. అది ఆనందంతో ఎదుర్కొన్నటువంటి వారు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరినీ గొప్పవారిగా మనం ఎంచుతూ ఉన్నాం. ఎలా ఎదుర్కోగలిగారు? దేవుని యొక్క గుణాలను తమ గుణాలుగా అలవర్చుకున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆ గుణాలను మనం అలవర్చుకోమో ప్రియ సహోదరులారా, మన జీవితం చాలా దుర్బలంగా ఉంటుంది. అందుకే ప్రభు అంటారు, నా కాడిని మీరు ఎత్తుకోండి. మీరు నా కాడిని ఎత్తుకుంటే నేనే ఉంటాను మీతో. ప్రియ సహోదరులారా, ఒక భూమిని తవ్వాలి అంటే జత ఎడ్లను మనం ఎన్నుకుంటూ ఉంటాం. నాటి పరిస్థితుల రీత్యా
జత ఎడ్లను ఎన్నుకొని బలమైనటువంటి బరువైనటువంటి కాడిని వాటి భుజాల మీద వేసి మనం భూమిని తవ్వుతూ ఉంటాం. ఈ బలమైనటువంటి ఈ యొక్క మ్రానుని లేదా ఆ యొక్క కమ్మను ఆ యొక్క ఎడ్లు తన భుజాల మీద వేసుకొని మెడ మీద వేసుకొని బలంగా లాక్కుంటూ వెళతా ఉంటాయి. కానీ యేసు ప్రభు ఏమంటారంటే, నేను మీతో ఉంటాను, మీ జీవితాన్ని కొనసాగించటానికి మరో పక్కన ఉండేది నేనే, మీతో సమానంగా నేను నడుస్తాను, మిమ్మలను ముందుకు తీసుకొని వెళతాను, మీరు నా కాడిని ఎత్తుకోండి, మీరు నాతో పాటు నడవండి. భారముతో అలసి సొలసి ఉంటే మనిషి సహకారము కంటే కూడా దేవుడనైన నేను మీకు సహకారుడిగా ఉంటాను అని యేసు ప్రభు మనందరికీ ఆహ్వానాన్ని పంపుతూ ఉన్నారు. అదే ప్రభు అంటారు కదా, నా కాడిని మీరు ఎత్తుకోండి. 2 విషయాలు గుర్తుంచుకోండి, సాధుశీలుడిగా ఉండండి, రెండవదిగా వినమ్ర హృదయుడిగా ఉండండి. అందుకే మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో అష్టభాగ్యాలను ప్రభు చెబుతూ అంటారు కదా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అంటారు, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడుదురు. సాధు స్వభావం అంటే ఏంటి? మనిషి ఉన్న చోట ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడటమే. ప్రియ సహోదరులారా, సాధుజీవి మనం హాని చేసినా సరే తిరిగి మనకు హాని చేయకుండా అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది సాధుజీవి. అందుకే యేసు ప్రభు ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా సరే అలజడనేది ఆయన యొక్క మాట తీరు వల్ల రాలేదు, ఆయన ప్రవర్తన వల్ల రాలేదు. ఆయన ఉన్న చోట సంతోషము నెలకొంది. అందుకే ప్రభు అంటున్నారు, ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే దేవుని కుమారులని పిలువబడతారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే దైవరాజ్యములో ఉంటారు. రెండవదిగా ప్రభు అంటారు కదా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనములో, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అంటారు. వినయము కలిగి ఉండటం, దేనత కలిగి ఉండటం, తగ్గింపుతనం కలిగి ఉండటం, ఇవి మనం అలవరుచుకున్నప్పుడు ప్రియ సహోదరులారా మనం దేవుని యొక్క సమక్షములో ఉంటాం, దేవుని యొక్క శిష్యులుగా ఎంచబడతాం, దేవుని యొక్క రాజ్యములో మనం సభ్యులుగా ఉంటాం. ఈ గుణాలు మనకు లేకుండా మనం దైవరాజ్యాన్ని ఈ లోకములో స్థాపించలేము. ఏంటి దైవరాజ్యం అంటే? ఆనందమయమైనటువంటి రాజ్యం. దేవుని యొక్క సమక్షంలో ఉండటం అంటే ఒక చిన్న పిల్లాడు గనక ఎలాంటి పరిస్థితులు కుటుంబంలో అలుముకుపోయి ఉన్నా సరే ఆనందంగా ఉన్నట్లుగా మనం కూడా దేవుని యొక్క సమక్షంలో ఉండటమే దైవరాజ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అంటారు, నా కాడిని మీరెత్తుకోండి, ఈ గుణాలను కలిగి మీరు నాతో నడవండి. ఒకవేళ జంతువులు జీవులు మోసేటటువంటి కాడి మా బలంగా ఉంటుందేమో, బరువుగా ఉంటుందేమో, ప్రభు అంటున్నారు, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఈ తేలికైనదైనా సులువైనదైనా ఈ కాడిని మనం మోసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా జీవితాన్ని మనం ఒక అర్థవంతంగా ముగించటానికి అవకాశం ఉంటుంది. లేదంటే అడుగడుగున మనం మనశ్శాంతిని కోల్పోయి ఆత్మ ప్రశాంతత లేకుండా, శరీరము ప్రశాంతత లేకుండా మనము అనేక రకాలుగా నరకవేతను అనుభవిస్తూ ఉంటాం. ప్రభువు అందరికీ ఈ ఆహ్వానాన్ని ఇస్తున్నారు. ఏ భేదము లేదు, ఎలాంటి వారైనా ఎవరైనా సరే నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను. ఇలాంటి ఆహ్వానాన్ని ఎవరిస్తారు? కాబట్టి ఈ యొక్క అవకాశం ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుని యొక్క అనుచరులుగా, భక్తులుగా, కథోలికులుగా ప్రియ సహోదరులారా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. బలమైనటువంటి భారాన్ని భుజాల మీద వేసుకొని ఎప్పుడైతే మన పాప సంకీర్తన సాంఘ్యానికి వెళ్ళి మోకరించి గురువు దగ్గర మనం ఆ యొక్క భారాన్ని మనం దించుతామో ప్రియ సహోదరులారా వెనుదిరిగేటప్పుడు ప్రశాంతత అనేది ఉంటుంది. అది వ్యక్తిగతమైనటువంటి అనుభవం. ఎప్పుడైతే మనం నిజాయితీ కలిగి మనం మంచి పాప సంకీర్తనం చేస్తామో అప్పుడు మన భారమంతా తొలగిపోతుంది, మనం సంతోషంగా మరలా తిరిగి వెళతాం. ఇదే దేవుని యొక్క ఆహ్వానాన్ని మనం అంగీకరించటం అంటే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం ప్రతిరోజు అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటాం. కొన్నిసార్లు మనసు ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఆత్మ ఇబ్బంది పడుతూ ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆత్మ ఇబ్బంది పడుతూ ఉంటుంది, మనిషికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మనసు ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది మనలను
ప్రశాంతత లేకుండా చేస్తుంది. వీటి నుంచి మనకు విముక్తి కావాలి అంటే మా దేవుడే, మరి ముఖ్యంగా యేసు ప్రభువే మనకు ఆహ్వానాన్ని పలుకుతున్నారు, రండి నేను మీకు విశ్రాంతినిస్తానని. కాబట్టి ఎలాంటి పరిస్థితులలోనైనా ప్రభువా నీవున్నావు అనే విషయాన్ని మర్చిపోకుండా నీ దగ్గరకు మేము ఆకర్షితులమయ్యేలా మమ్మల్ని దీవించమని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవిచ్చినటువంటి ఆహ్వానానికై వందనాలు. ప్రభువా, మా తోటి వారు మా యొక్క సౌఖ్యములో మమ్మల్ందరినీ చేరదీస్తారు, కానీ మా కష్టకాలములో సహితము మమ్మలను చేరదీసి అత్యంత ప్రేమ కలిగిన వ్యక్తి మీరు, మా దేవుడు మీరు. ప్రభా, మీ ప్రేమకు మేము ఎల్లప్పుడూ ఆకర్షితులమవుతూ నీ చెంతకు చేరుకొని ప్రభువా నీ శిష్యులుగా మసలుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేయండి. ఎలాంటి పరిస్థితులలోనైనా సరే మా దేవుడవైన మీరు మా కోసం ఉన్నారనేటటువంటి విషయాన్ని మేము మరువకుండా నిరంతరము నిన్ను ఆశ్రయించే భాగ్యాన్ని దయచేయమని, సంతోషంగా ఈ లోకములో జీవిస్తూ మా సంతోషానికి కారణము నీవేనని మేము అనేక మందికి సాక్ష్యం ఇచ్చేలా ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరినీ ఆశీర్వదించి సర్వదా కాపాడునుగాక. ఆమేన్.